హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా లాంచ్ అయిన 2025 టీవీఎస్ స్కూటీ జస్ట్ 110 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వెహికల్ స్పెసిఫికేషన్ లైట్ వచ్చేసి బల్బుతో ఇచ్చారు. ఎల్ఈడి ప్రొవైడ్ చేసింటే చాలా బాగుంటున్నాయి. ఇందులో ఇంజన్ వచ్చేసి 12 ఎయిర్ కూల్డ్ 109 5cc BS 6.2 ఇంజన్తో లభిస్తుంది. 7.8 పవర్ 8.8 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేస్తుంది. ఈ వెహికల్లో ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఆటోమేటిక్ సివిట్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. అంటే ఈ వెహికల్ ఎటువంటి గేర్స్ అనేవి ఉపయోగించలేదు. అలాగే బెల్ట్ డ్రైవ్ అనేది ఈ వెహికల్లో ఉంటుంది కాబట్టి మీరు చాలా స్మూత్గా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చేయగలరు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ ఇక్కడ 110mm డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన డ్రమ్ బ్రేక్ అయినా సరే కానీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందని చెప్తున్నాను. ఇక ఈ వెహికల్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ చూడడానికి ఇలా ఉంటుంది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 10 ఇంచ్ స్టీల్ వీల్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఇది వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 100/90 సెక్షన్ టైర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 130mm డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చూడడానికి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడినట్టయితే హైడ్రాలిక్ మోనోషాక్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చూడడానికి ఇలా ఉంటుంది. ఈ హైడ్రాలిక్ మోనోషాక్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కుదరదు. ఇది ఫిక్స్డ్, అంటే ఎటువంటి అడ్జస్టబుల్ ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఈ హైడ్రాలిక్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే బాగానే వర్కింగ్ అయితే చేస్తుంది. బ్యాక్ సైడ్ టైర్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 90/90 10 ఇంచ్ టైర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ టైర్ చూడడానికి చాలా సన్నగా అయితే ఉంది, అంత వైడ్గా అయితే లేదు. జనరల్గా బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి వైడ్గా ఉంటుంది, మరి దీనికి మాత్రం ఎందుకు? ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 150mm అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మన ఇండియన్ రోడ్స్కి గ్రౌండ్ క్లియరెన్స్ 160mm అయితే ఉండాలి. వీళ్ళు 10mm తగ్గించారు కాబట్టి కొద్దిగా రోడ్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే స్పీడ్ బ్రేకర్స్ ఏమైనా వచ్చినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమైనా గుంతలు కానీ వచ్చినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక ఈ వెహికల్ సీట్ హైట్ వచ్చేసి 760mm అయితే ఇచ్చారు. ఈజీగా 5.5 అబోవ్ ఉన్న వాళ్ళైనా సరే కానీ 5.0 అబోవ్ ఉన్న వాళ్ళైనా సరే కానీ ఈ వెహికల్ని హ్యాండిల్ చేయగలరు. అంటే కాళ్ళు కింద బాగానే ఆనగలవు. వెహికల్ వెయిట్ వచ్చేసి 103 kgs అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ వెహికల్ ఇది, ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. ఈ వెహికల్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 4.9 లీటర్స్ వరకు అయితే ఇందులో వెహికల్ ఫ్యూయల్ పడుతుంది. కాకపోతే వీళ్ళు ఈ ఫ్యూయల్ ట్యాంక్ని మనం ఓపెన్ చేసుకోవాలంటే సీట్ కింద ఉంటుంది కాబట్టి మనం వాడే ఇగ్నిషన్ కీని ఉపయోగించి సీట్ దగ్గర కీని ఓపెన్ చేస్తే అప్పుడు సీట్ ఓపెన్ అవుతుంది. దాని కింద ఫ్యూయల్ ఓపెనర్ ఉంటుంది. ఈ విధంగా మనం ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలి. ఇలా కాకుండా బ్యాక్ సైడ్ ఎక్స్టర్నల్గా సింగిల్గా ఇచ్చింటే బాగుండేది. ఇక ఈ వెహికల్లో అండర్ సీట్ స్టోరేజ్ విషయానికి వస్తే 19 లీటర్స్ అయితే ఇందులో పడుతుంది. అంటే 4-5 వాటర్ బాటిల్ క్యారీ ఈజీగా చేయొచ్చు. ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ లైట్ వచ్చేసి టైల్ లైట్ వచ్చేసి ఎల్ఈడి ప్రొవైడ్ చేశారు. సైడ్స్ వచ్చేసి బల్బుతోనే వస్తుంది. అంటే టర్నింగ్ ఇండికేటర్స్ వచ్చేసి బల్బుతోనే వస్తున్నాయి. ఇక ఫీచర్ విషయానికి వస్తే ఫుల్లీ అన్లాక్ కన్సోల్తో వెహికల్ లభిస్తుంది. స్పీడోమీటర్, ఓడియోమీటర్, స్టాండ్ ఇండికేటర్ లాంటి సిగ్నల్స్తో ఈ వెహికల్ కన్సోల్ లభిస్తుంది. అండ్ అలాగే హై బీమ్ ఇండికేటర్, దాంతోపాటు ఎక్కువ ఇండికేటర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. అంటే స్టాండ్ వేసి ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇంజిన్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ ఇందులో ప్రొవైడ్ చేశారు. అలాగే వెహికల్ సెట్ కింద ఒక క్యారీ హుక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏవైనా వెయిట్ కానీ ఇందులో క్యారీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్లో ఇంకా కిక్ స్టార్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ వెహికల్లో ఫ్రంట్ సైడ్ వచ్చేసి చిన్న గ్లో బాక్స్ అయితే ఉంది. ఇందులో 2 లీటర్స్ బాటిల్స్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఈ వెహికల్ హ్యాండిల్ బార్ స్విచెస్ విషయానికి వస్తే రైట్ సైడ్లో వచ్చేసి ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి హ్యాండ్ బ్రేక్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాని పక్కన హై బీమ్, లో బీమ్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచెస్ని అండ్ హార్న్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇవి మనకి హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్.
ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసి 80 km/h అయితే వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేసి 50 km/L అయితే ఇవ్వగలదు. ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఏమైనా స్కిప్ అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తే ఈ వీడియోకి కాస్త బూస్ట్ వస్తుంది, ఇంకొంతమంది చూస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.